ప్రజలను వంట గ్యాస్ తో పాటు పెట్రోల్ డీజిల్ పరేషాన్ చేస్తోంది. పెట్రోల్ డీజిల్ దొరకదనే ప్రచారంతో బంకులకు క్యూ కట్టారు పబ్లిక్. వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకుంటూనే క్యాన్లలో నింపుకొని వెళ్తున్నారు. సిటీతో పాటు కొన్ని చోట్ల బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపించడంతో జనం ఇక పెట్రోల్ దొరకదేమో అని ఆగమవుతున్నారు. ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు జనం క్యూ కట్టడంతో భారీ క్యూలుంటున్నాయి. దీంతో మెయిన్ రోడ్లపై ఉన్న బంకుల దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఒక్కో చోట కిలోమీటర్ల వరకు వాహనాలు బార్లు కనిపిస్తున్నాయి. గ్రేటర్లో పెట్రోల్ డీజిల్ బంకుల్లో ఇంధన నిల్వలు అయిపోయాయని అంటున్నారు. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి బంకులను మూసేస్తున్నారు. దీంతో పెట్రోల్ అందుబాటులో ఉన్న బంకుల దగ్గర కిలోమీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు. బంజారాహిల్స్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, అంబర్పేట్, దిల్సుఖ్ నగర్, మల్కాజ్గిరి వంటి ప్రధాన ప్రాంతాల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఆయిల్ కంపెనీలు గతంలో ఇచ్చిన క్రెడిట్ సౌకర్యాన్ని రద్దు చేసి ముందస్తుగా పూర్తి నగదు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని నిబంధన పెట్టడమే ఈ సంక్షోభానికి కారణమని డీలర్లు చెబుతున్నారు. డిమాండ్కు సరిపడా నిధులు సమకూర్చుకోలేక తక్కువ పరిణామంతోనే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నామని, అది గంటల్లోనే అయిపోతుందని డీలర్ల అసోసియేషన్ చెబుతోంది. మరోవైపు ఇంధన కొరత వార్తలతో ఆందోళన చెందిన వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడమే కాకుండా వాటర్ క్యాన్లతో వచ్చి తీసుకువెళ్లడంతో రద్దీ మరింత పెరుగుతోంది. ఇంధన కొరతతో క్యాబ్, ఆటో డ్రైవర్లు ఛార్జీలను రెట్టింపు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయిల్ కంపెనీలతో చర్చలు జరపాలని రాష్ట్ర పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ప్రజలను వంట గ్యాస్తో పాటు పెట్రోల్ డీజిల్ పరేషాన్ చేస్తోంది. పెట్రోల్ డీజిల్ దొరకదనే ప్రచారంతో బంకులకు క్యూ కట్టారు పబ్లిక్. వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకుంటూనే క్యాన్లలో నింపుకొని వెళ్తున్నారు. సిటీతో పాటు కొన్ని చోట్ల బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపించడంతో జనం ఇక పెట్రోల్ దొరకదేమో అని ఆగమవుతున్నారు. ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు జనం క్యూ కట్టడంతో భారీ క్యూలుంటున్నాయి. దీంతో మెయిన్ రోడ్లపై ఉన్న బంకుల దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఒక్కో చోట కిలోమీటర్ల వరకు వాహనాలు బారులు కనిపిస్తున్నాయి. గ్రేటర్లో పెట్రోల్ డీజిల్ బంకుల్లో ఇంధన నిల్వలు అయిపోయాయని అంటున్నారు. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి బంకులు మూసేస్తున్నారు. దీంతో పెట్రోల్ అందుబాటులో ఉన్న బంకుల దగ్గర కిలోమీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు. బంజారాహిల్స్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, అంబర్పేట్, దిల్సుఖ్ నగర్, మల్కాజ్గిరి వంటి ప్రధాన ప్రాంతాల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఆయిల్ కంపెనీలు గతంలో ఇచ్చిన క్రెడిట్ సౌకర్యాన్ని రద్దు చేసి ముందస్తుగా పూర్తి నగదు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని నిబంధన పెట్టడమే ఈ సంక్షోభానికి కారణమని చెబుతున్నారు డీలర్లు. డిమాండ్కు సరిపడా నిధులు సమకూర్చుకోలేక తక్కువ పరిణామంతోనే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నామని, అది గంటల్లోనే అయిపోతుందని డీలర్ల అసోసియేషన్ చెబుతోంది. మరోవైపు ఇంధన కొరత వార్తలతో ఆందోళన చెందిన వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడమే కాకుండా వాటర్ క్యాన్లతో వచ్చి మరీ తీసుకువెళ్లడంతో రద్దీని మరింత పెంచుతోంది. ఇంధన కొరతతో క్యాబ్, ఆటో డ్రైవర్లు ఛార్జీలను రెట్టింపు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయిల్ కంపెనీలతో చర్చలు జరపాలని రాష్ట్ర పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. ప్రజలను వంట గ్యాస్తో పాటు పెట్రోల్ డీజిల్ పరేషాన్ చేస్తోంది. పెట్రోల్ డీజిల్ దొరకదనే ప్రచారంతో బంకులకు క్యూ కట్టారు పబ్లిక్. వాహనాల్లో ఫుల్ ట్యాంక్ చేసుకుంటూనే క్యాన్లలో నింపుకొని వెళ్తున్నారు. సిటీతో పాటు కొన్ని చోట్ల బంకుల దగ్గర నో స్టాక్ బోర్డులు కనిపించడంతో జనం ఇక పెట్రోల్ దొరకదేమో అని ఆగమవుతున్నారు. ఒక్కసారిగా పెట్రోల్ బంకులకు జనం క్యూ కట్టడంతో భారీ క్యూలుంటున్నాయి. దీంతో మెయిన్ రోడ్లపై ఉన్న బంకుల దగ్గర ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఒక్కో చోట కిలోమీటర్ల వరకు వాహనాలు బారులు తీరాయి. ఇక గ్రేటర్లో పెట్రోల్, డీజిల్ బంకుల్లో ఇంధన నిల్వలు అయిపోయాయని అంటున్నారు. పలు చోట్ల నో స్టాక్ బోర్డులు పెట్టి బంకులు మూసేస్తున్నారు. దీంతో పెట్రోల్ అందుబాటులో ఉన్న బంకుల దగ్గర కిలోమీటర్ల మేర వాహనదారులు బారులు తీరారు. బంజారాహిల్స్, సికింద్రాబాద్, జూబ్లీహిల్స్, అంబర్పేట్, దిల్సుఖ్ నగర్, మల్కాజ్గిరి వంటి ప్రధాన ప్రాంతాల్లో రద్దీ విపరీతంగా పెరిగింది. ఆయిల్ కంపెనీలు గతంలో ఇచ్చిన క్రెడిట్ సౌకర్యాన్ని రద్దు చేసి
ముందస్తుగా పూర్తి నగదు చెల్లిస్తేనే సరఫరా చేస్తామని నిబంధన పెట్టడమే ఈ సంక్షోభానికి కారణమని చెబుతున్నారు డీలర్లు. డిమాండ్కు సరిపడా నిధులు సమకూర్చుకోలేక తక్కువ పరిణామంతోనే ఇంధనాన్ని కొనుగోలు చేస్తున్నామని, అది గంటల్లోనే అయిపోతుందని డీలర్ల అసోసియేషన్ చెబుతోంది. మరోవైపు ఇంధన కొరత వార్తలతో ఆందోళన చెందిన వాహనదారులు ట్యాంక్ ఫుల్ చేయించుకోవడమే కాకుండా వాటర్ క్యాన్లతో వచ్చి మరీ తీసుకువెళ్లడంతో రద్దీని మరింత పెంచుతోంది. ఇంధన కొరతతో క్యాబ్, ఆటో డ్రైవర్లు ఛార్జీలను రెట్టింపు చేసి సామాన్యులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయిల్ కంపెనీలతో చర్చలు జరపాలని రాష్ట్ర పెట్రోల్ డీలర్ల అసోసియేషన్ డిమాండ్ చేస్తోంది. పెట్రోల్ చాలా ఉంది సార్, కానీ ఇంతకుముందు ఉద్దేర్ అనేది ఇచ్చేది. ఇప్పుడు ఆ ఉద్దేర్ అనేది ఇవ్వకుండా నెట్ కట్టనే ఇస్తారు. దానివల్ల పెట్రోల్ పంపులకు పెట్రోల్ రావడం జరుగుతలేదు. అదే సార్, ఇంతకుముందు క్రెడిట్ అనేది ఇచ్చేది, ఇప్పుడు లేదు. ఇప్పుడు డైరెక్ట్ ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మనీ కడితేనే పెట్రోల్ అనేది పంపిస్తుండ్రు డిపో వాళ్ళు. దానివల్ల ఈ ప్రాబ్లం అవుతుంది. అంతేగాని పెట్రోల్ మనకు అందుబాటులో బాగానే ఉంది సార్. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పెట్రోల్ బంక్ నుంచి మరిన్ని డీటెయిల్స్ రాంప్రసాద్ అందిస్తారు. రాంప్రసాద్, ఓవర్ టు యు. పశ్చిమాసియా దేశాల్లో యుద్ధం కారణంగా అయితే భారతదేశ వ్యాప్తంగా పెట్రోల్ బంకులు, అదేవిధంగా సిఎన్జి సంబంధించినటువంటి ఫిల్లింగ్ స్టేషన్స్ వద్ద అయితే ప్రజలు పెట్రోల్ కొరత ఏర్పడుతుందేమో అనే భయంతో అయితే పరుగులు తీస్తున్నారు. మనం ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నటువంటి జూబ్లీ చెక్ పోస్ట్లో ఉన్న భారత్ పెట్రోలియం బంక్ వద్ద అయితే ఉన్నాం. ఒకసారి ఇక్కడ పరిస్థితిని గమనించవచ్చు. ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా ప్రజలందరూ వారి వాహనాలలో పెట్రోల్ కానీ డీజిల్ కానీ కొట్టించుకునేందుకు బంకుల వద్ద అయితే బారులు తీరినటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. సాధారణంగానే పెట్రోల్ బంకులు హైదరాబాద్లో కొంత బిజీగా ఉంటాయి, కానీ పెట్రోల్ కొరత ఏర్పడుతుందనేటువంటి భయాందోళనకు గురైనటువంటి ప్రజలైతే ఉదయం నుంచి కూడా ఇక్కడికి వచ్చేసి బంకుల వద్ద బారులు తీరినటువంటి సిచ్యువేషన్ మనం చూడవచ్చు. ప్రతి ఒక్క వాహనం కూడా ద్విచక్ర వాహనం మొదలుకొని అదేవిధంగా 2 వీలర్ 4 వీలర్ అంతేకాకుండా పెద్ద పెద్ద హెవీ వెహికల్స్ కూడా ఇటు పెట్రోల్ బంకుల వద్ద అయితే బారులు తీరినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. చాలామంది కూడా తెల్లవారుజాము నుంచే, ఎందుకంటే రాత్రి వేళల్లోనే నిన్న రాత్రి మనం గమనించినట్లయితే హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి చాలా బంకులలో కూడా పెట్రోల్ డీజిల్కి సంబంధించినటువంటి యొక్క నిల్వలు పూర్తి స్థాయిలో తగ్గిపోవడం జరిగింది. ఎందుకంటే ఈ యొక్క పెట్రోల్ కానీ డీజిల్కి సంబంధించినటువంటి వాని కొరత ఏర్పడుతుందనేటువంటి యొక్క ప్రచారం జరిగిన క్రమంలో అయితే ఒక్కసారిగా ఇటు వాహనదారులందరూ కూడా వారికి అవసరానికి మించినటువంటి యొక్క ఫిల్లింగ్ కూడా చేసుకోవడం జరిగింది. ఈ యొక్క ప్యానిక్ బయింగ్ సిచ్యువేషన్లో అయితే బంకులలో పూర్తి స్థాయిలో ఇటు పెట్రోల్ కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. సో ఈ క్రమంలోనే ఇక్కడ ఎప్పటికప్పుడు ప్రజలకు అవసరమైన విధంగా అయితే పెట్రోల్ బంక్ నిర్వాహకులు కూడా స్టాక్ తెప్పించుకున్నటువంటి పరిస్థితి. ఎక్కడా కూడా కొరత లేదని ఒకవైపు ప్రభుత్వాధికారులు చెప్తున్నప్పటికీ కూడా ప్రజలు మాత్రం వారికి రానున్నటువంటి సిచ్యువేషన్ ఎలా ఉంటుందనేటువంటి ఒక కొంత ప్యానిక్ లోనే అయితే వాళ్ళు భయాందోళనలతో ఒక్కసారిగా వాళ్ళ వాహనాలన్నిటికీ కూడా పెట్రోల్ ఫుల్ ట్యాంక్ చేయించుకున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూడవచ్చు. ఎందుకంటే సాధారణంగా ఏ రోజుకు ఆ రోజు లేదంటే ఒక వారం రోజులకు సరిపడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఫిల్లింగ్ చేసుకునేటువంటి వాహనదారులందరూ ఒకసారిగా ఇటు యుద్ధం భయంతో, ఎందుకంటే ఇప్పటికే మనం చూస్తున్నాం ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి యుద్ధం అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి క్రమంలో మరికొన్ని రోజుల పాటు కూడా యుద్ధం ముందుకు సాగేటువంటి అవకాశం ఉందని వస్తున్నటువంటి వార్తల నేపథ్యంలో ప్రజలందరూ కూడా వారికి సంబంధించినటువంటి వాహనాలు, ఎందుకంటే ప్రతిరోజు కూడా వారి కార్యకలాపాలకు సంబంధించి వెళ్లేందుకు వచ్చేందుకైతే వాహనాలు ముఖ్యం కాబట్టి ఇటు ద్విచక్ర వాహనాలు మొదలుకొని ప్రతి వాహనంలో కూడా ఇటు పెట్రోల్ ఫిల్లింగ్ చేసుకున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. ఒకటేసారి మనం చూడవచ్చు, మనం చూస్తున్నటువంటి సిచ్యువేషన్లో ఇక్కడ పెట్రోల్ ఫిల్లింగ్ చేసేటువంటి వాళ్ళు కూడా కొంత ఇబ్బంది పడుతున్నటువంటి సిచ్యువేషన్. ఎందుకంటే ఒక్కసారిగా వాహనాలు అన్నీ ఒక దగ్గరకు వచ్చి ఉండడంతో అయితే వారు ఇటు ప్రజలకు సేవలు అందించాలనుకున్నప్పటికీ కూడా మనం చూస్తున్నాం ఒకే సమయంలో పాయింట్ మీద 3-4 వెహికల్స్ ఉండడంతో అయితే కొంత పెట్రోల్ ఇటు పంపిణీ చేయడం అయితే కొంత ఇబ్బంది నెలకొందని కూడా చెప్పవచ్చు. అంతేకాకుండా ఒక్కసారిగా ఇటు వాహనాలు అన్నీ కూడా పెట్రోల్ బంకుల వద్ద దర్శనం ఇవ్వడంతో అయితే ఇటు సమీపంలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తి స్థాయిలో కిలోమీటర్ల మేర జామ్ అయినటువంటి సిచ్యువేషన్ కూడా కొనసాగుతూ ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి వేళల్లోనే చాలా వరకు పెట్రోల్ బంకులలో ప్రజలందరూ ఒక్కసారిగా విరుచుకుపడడంతో అయితే చాలా బంకులలో పెట్రోల్ కూడా పూర్తి అయిపోవడం జరిగింది. ఇటు ఇంధన నిల్వలన్నిటివి పూర్తి స్థాయిలో అయిపోయాయి. ఈ క్రమంలోనే ఇటు హైదరాబాద్ వ్యాప్తంగా చాలా వరకు ఇటు పెట్రోల్ బంక్స్తో పాటు అదేవిధంగా సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్ వీటన్నిటిలో కూడా పెట్రోల్ నిల్వలు అదేవిధంగా సిఎన్జికి సంబంధించినటువంటి గ్యాస్ నిల్వలు తగ్గిన నేపథ్యంలో ఎప్పటికప్పుడు కూడా ప్రజల అవసరానికి తగ్గట్టుగా ఇటు ప్రభుత్వం పంపిణీ చేస్తుంది. అంతేకాకుండా ఇటు
ఏదైతే ఫిల్లింగ్ స్టేషన్స్ కానీ గ్యాస్ స్టేషన్స్ సంబంధించినటువంటి యజమానులు లేదా నిర్వాహకులు అయితే వాటిని ఎప్పటికప్పుడు ఈ స్టాక్ తెచ్చుకుంటున్నప్పటికీ కూడా ఇక్కడ ప్రజలు మాత్రం ఏదైనా కొరత ఏర్పడితే ఇబ్బందులు పడాల్సి వస్తుందేమో అనేటువంటి ఒక పానిక్ సిచ్యువేషన్ గురై అయితే ఇక్కడ బంకులలో పెట్రోల్ కొట్టించుకునేందుకు అయితే వస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా చిన్న వెహికల్స్ మొదలుకొని భారీ వెహికల్స్ వరకు కూడా ఇటు బంకుల వద్ద ఒకసారిగా రావడంతో బంకులలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఇటు నిర్వాహకులు కూడా వచ్చేటువంటి ప్రజలు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంతేకాకుండా ఇటు బంకులలో ఇటు ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా ప్రత్యేకంగా బారికేడ్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా బంకుల ఎదుట ఇటు ట్రాఫిక్ పోలీసులతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇటు ప్రజలు ఒక్కసారిగా బంకుల వద్ద దర్శనం వేయడంతో ట్రాఫిక్ జామ్లు ఏర్పడి సాధారణంగా వెళ్ళేటువంటి ప్రజలకు ఇబ్బందులు లేకుండా కూడా చర్యలు చేపడుతున్నటువంటి ఒక పరిస్థితి కొనసాగుతోంది. మనం ఒకసారి ఇక్కడ బంకుకు సంబంధించినటువంటి నిర్వాహకులు ఉన్నారు, మాట్లాడేటువంటి ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే ఇక్కడ చూస్తున్నాం వారు ప్రజలకు ఇబ్బందులు లేకుండా అయితే ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సార్ చెప్పండి, అసలు ఈ రద్దీ ఎప్పటి నుంచి ఈ విధంగా కొనసాగుతుంది? నిన్నటి నుంచి ఉందండి. అంటే మామూలుగా రద్దీకి సరిపడా మన దగ్గర ఫ్యూయల్ అవైలబుల్ ఉంటుందా? అసలు ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు మీరు? అంత అవైలబుల్ ఉంది, పర్లేదు. కొంచెం పబ్లిక్ కూడా కొంచెం ఎక్కువ ఏజ్ చేసుకుంటున్నారు, ప్రాబ్లం ఉందని చెప్పేసి. అంటే ఒకవైపు ప్రభుత్వం చెప్తుంది కదా ఆల్రెడీ సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి, ఎవరు కూడా ప్యానిక్ లోన్ అవ్వద్దని. సో ఇవి ఏం చెప్తారు మీరు ప్రజలకు? అంటే ఈ వార్ వల్ల ముందు రావచ్చు ప్రాబ్లం అని చెప్పేసి వీళ్ళు ఏం చేస్తున్నారు, ఎక్కువ వేసేసుకుంటున్నారు. అవసరం ఉన్న దాన్ని అంతా వేసుకోవట్లేదు. ఎక్కువ వేసేసుకొని అందరికీ జనాలు ఎక్కువ కనిపించే వరకు ఇంకొంతమంది రావడం, ఇంకెక్కువ జనాలు అయిపోయి ఇంకొంతమంది రావడం మాకు కూడా కొంచెం ఇబ్బందిగానే ఉంది. అయినా సర్వీస్ చేస్తున్నాం మేము. అంటే మామూలుగా మీరు ఎన్ని రోజులకు ఒక ట్యాంకర్ తెప్పించుకుంటారు? ప్రస్తుతం ఉన్న ఈ హ్యూజ్ సిచ్యువేషన్కి సంబంధించి ఎంతసేపట్లో మీకు డెలివరీ ఇస్తున్నారు అధికారులు? ఇస్తున్నారండి, డైలీ 2 ట్యాంకర్స్ 1 ట్యాంకరు కొంచెం తగ్గించి ఇస్తున్నారు. కాకపోతే ఉంది. ఓకే. సో మనం చూస్తున్నాం ప్రజలకు అవసరమైన విధంగా ఇంధన నిల్వలకు ఎక్కడ కూడా ఇటు పెట్రోల్ కానీ అదేవిధంగా డీజిల్ కానీ ఈ గ్యాస్ సంబంధించిన నిల్వలు ఎక్కడ కూడా ఇబ్బంది లేదని చెప్తున్నటువంటి క్రమంలో కొంత ప్రజలు మాత్రం యుద్ధం కారణంగా ఇటు ప్యానిక్ సిచ్యువేషన్ గురవుతూ ఎక్కువ కొట్టించుకోవడం వల్ల అయితే త్వరితగతిన ఇక్కడ నిల్వలు పూర్తవుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇటు అధికారులు మాత్రం ప్రతిరోజు కూడా 2 ట్యాంకర్ల వరకు కూడా ఒక్కో బంకుకు సప్లై చేస్తున్నారు. సో ఇటు సరఫరా చేసేటువంటి ఒక సమయం మించి తప్ప ఎక్కడ కూడా ఇంధనానికి సంబంధించినటువంటి కానీ ఇటు పెట్రోల్కి సంబంధించినటువంటి కానీ ఇక్కడ కూడా కొరత లేదని అయితే ఇటు నిర్వాహకులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనం చూస్తున్నటువంటి బంకులో చూడవచ్చు, ఇప్పుడే ఒక ట్యాంకర్ అయితే ఇక్కడికి వచ్చింది. వాళ్ళు ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి జనాల అవసరాలకు తగ్గట్టుగా ఇటు ఒకవైపు ఇటు సప్లై చేస్తున్న క్రమంలోనే మరొక వైపు అయితే ఇటు పెట్రోల్ కానీ సంబంధించినటువంటి కానీ డీజిల్కి సంబంధించినటువంటి కానీ ఇంధనాన్ని కూడా ఇక్కడ బంక్లో ఫిల్ చేస్తున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. సో చిన్న వెహికల్ నుంచి పెద్ద వెహికల్స్ వరకు అన్ని వెహికల్స్తో కూడా బంకులన్నీ కూడా కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్ వ్యాప్తంగా చాలా బంకులలో ఇదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఇటు సిఎన్జి ఫిల్లింగ్ స్టేషన్స్ వద్ద అయితే కిలోమీటర్ల మేర కూడా వాహనదారులు ఒక్కసారిగా రోడ్లపైకి రావడంతో ప్రధాన రహదారులపై అయితే కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతున్నటువంటి సిచ్యువేషన్ హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతుంది. కెమెరామ్యాన్ జగన్తో రాంప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.